రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రెండో విడతలను పల్లెలు ఓటెత్తాయి. చెదురు ముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మహిళలు, వృద్ధులు, యువత ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. ప్రజలు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. నగరాలు, పట్టణాల నుంచి తరలివచ్చి విద్యార్థులు, ఉద్యోగులు ఓటు హక్కు గంటల నుంచి కౌంటింగ్ మొదలు కానుంది. ఎప్పటికప్పుడు ఫలితాలు ప్రకటించనున్నారు ఎన్నికల అధికారులు. సర్పంచ్ ఫలితాల తర్వాత ఉప సర్పంచ్ల ఎన్నిక ఉంటుంది. మూడో విడత కింద 3752 రైట్. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, మరి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్ అయితే ముగిసినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి కిరణ్? పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఇవాళతో ముగిసింది. మరి కాసేపట్లో తుది విడతకు సంబంధించినటువంటి పోలింగ్ కాసేపటి క్రితమే ముగియడంతో 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 2 విడతలుగా నిర్వహించినటువంటి పోలింగ్ లో చెదురుమదురు ఘటనలు మినహా ఆ పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగింది. కానీ మూడో విడతలో మాత్రం పూర్తిగా అధికార పార్టీ కాంగ్రెస్ ఏదైతే అరాచకాలకు, దాడులకు పాల్పడినటువంటి పరిస్థితులు కనిపించాయి. ఈ అంశంలో తమకు సమాచారం లేదంటూ కూడా చెప్పినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపించాయి. అటు డీజీపీ కూడా మాట్లాడినటువంటి సందర్భంలో తమకు సమాచారం లేదంటూ కూడా పెద్ద మొత్తంలో అటు సర్పంచ్ అభ్యర్థులపైన కావచ్చు, కార్యకర్తలపైన కావచ్చు, వాళ్ళందరిపైన కూడా పూర్తి స్థాయిలో దాడులు జరిగాయి. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కావచ్చు, శాంతి భద్రతల విషయంలో పోలీసులకు సమాచారం లేదంటూ కూడా సమాధానం దాటవేసేటువంటి పరిస్థితి కొనసాగింది. 1 గంట వరకు పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో 12-12:30 ప్రాంతాల్లోనే పోలింగ్ ముగిసినటువంటి సమయం కనిపించింది. ఎందుకంటే అక్కడ ఓటర్లు ముగియటంతో అక్కడ ఓట్లు వేయడంతో పూర్తిగా అక్కడ కూడా పోలింగ్ ముగిసినటువంటి సందర్భాలు అయితే గంటల మినహా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల్లో పోలింగ్ ముగిసింది. అయితే సర్పంచుల ప్రమాణ స్వీకారం ఏదైతే ఉందో ఈ నెల 20వ తేదీన ఉండాల్సిందే ఉండగా కొంతమంది సెంటిమెంట్ కారణంగా ఆ రోజు మంచి ముహూర్తాలు లేకపోవడంతో 22వ తేదీకి వాయిదా వేసినట్టుగా పంచాయతీరాజ్ కమిషనర్ సృజన కూడా తెలిపినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. 1 గంట లోపు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఓటు వేసేటువంటి అవకాశం అయితే కల్పిస్తా ఉన్నారు. ఆ 1 గంట తర్వాత కూడా వాళ్ళకి టోకెన్లు జారీ చేసి ఓటు వేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మొత్తంగా ఏదైతే 11 గంటల వరకు అందినటువంటి సమాచారం మేరకు 54.91% పోలింగ్ నమోదైనట్టుగా సమాచారం అయితే అందుతుంది. 1 గంట పోలింగ్ సంబంధించినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో మరి కాసేపట్లో రానుంది. ఇటు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఇదే రోజు ఉంటుంది. తుది విడత గ్రామ పంచాయతీలు అయినటువంటి 3752 గ్రామ పంచాయతీలో ఈరోజు పోలింగ్ జరగగా మొత్తంగా 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కూడా ఎట్టకేలకు పంచాయతీ పాలకవర్గం అంతా కూడా కొలువు తీరబోతోంది. ఈ అంశంలో రాష్ట్ర ఎన్నికల కూడా ఎక్కడికక్కడ పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేసి కొన్ని ఘటనలను చూసి చూడనట్టుగా వ్యవహరించినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తామని ఎన్నికల సంఘం కూడా కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటనలను కనీసం పునరావృతం కాకుండా చూసేందుకు చివరి రోజు శాంతి భద్రతలపైన గంటకు పర్యవేక్షించినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పంచాయతీ ఎన్నికలు పూర్తి స్థాయిలో ముగియటంతో మరోవైపు ప్రమాణ స్వీకారాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ నెల 22వ తేదీన కొత్త సర్పంచులు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సాయంత్రం వరకు కూడా పోలింగ్ పర్సెంటేజ్ ఈ రోజు జరిగినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ పైన కూడా చాలా మంది ఓట్లు వేసేందుకు జిల్లాల నుంచి ఇటు హైదరాబాద్ నుంచి కావచ్చు, జిల్లాల నుంచి కూడా సొంతూరులోకి వెళ్లి ఓట్లు వేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. గ్రామాల్లో ఒకంత చైతన్యం వచ్చినప్పటికీ ఇటు పూర్తి స్థాయిలో నగరాల్లో జరిగేటువంటి పోలింగ్ పర్సెంటేజ్ చాలా వరకు తగ్గుతూ వస్తుంది. దీనిపైన కూడా ముందస్తు చర్యలు కూడా చేపడతాము. రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే మాదిరిగా పోలింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు కూడా కృషి చేస్తామంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతానికైతే తుది విడత పోలింగ్ అనేది ముగిసింది. పోలింగ్ పర్సెంటేజ్ మరి కాసేపట్లో వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ కిరణ్.